ఈవినింగ్ స్నాక్స్‌లకి పిల్లలకి ఈజీగా, టేస్టీగా ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసేద్దామా? దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టి 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొట్టు తీసిన తెల్లగడ్డలు ఒక చిన్న కప్పుకైతే వేసుకొని 50% డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే బటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే మాత్రం ఇక్కడ 3 స్పూన్స్ బటర్ అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డలు, అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి మెత్తగా అయితే మాత్రం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, డైరెక్ట్గా బటర్తోనే మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈ పేస్ట్ని పక్కకు పెట్టేసి బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ని మొత్తం కూడా బ్రెడ్ మీద ఒక్కొక్క స్పూన్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి చీజ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నా దగ్గర స్లైసెస్ ఉన్నాయన్నమాట, వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా చీజ్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి హై ఫ్లేమ్లో పెనం మొత్తం కూడా హీట్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ బటర్ అయితే వేసి ఇక్కడ నేను టోటల్గా స్టవ్ అంతా సిమ్లో పెట్టేసి బ్రెడ్ పీసెస్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేశాను. సో ఇట్లా 2 మినిట్స్ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటే గార్లిక్ చీజ్ బ్రెడ్ అంటే రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి.